ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు బహిర్గతమయ్యాయి. చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు జిల్లా సహకార అధికారి సమర్పించిన నివేదికలో స్పష్టమైంది. ఆ నివేదికలో PACSలో నిర్వహణ పూర్తిగా దారి తప్పిందని, దాదాపు 89 లక్షల రూపాయల బకాయిలను రికవరీ చేయకపోవడం, 8.39 కోట్ల రూపాయలకు పైగా ఉన్న రుణాలలో గణనీయమైన మొత్తాన్ని వసూలు చేయడంలో విఫలమవ్వడం పెద్ద సమస్యగా తేలింది. అంతేకాకుండా NABARD మార్గదర్శకాలను విస్మరించి సిబ్బంది, మేనేజ్మెంట్ ఖర్చులపై అధిక వ్యయం చేయడం, 2021-22 నుంచి 2023-24 వరకు ఆడిట్ రిపోర్టుల్లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడం, వార్షిక బడ్జెట్ సిద్ధం చేయకపోవడం కమిటీ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేశాయి. అయితే ఇంకా పరిస్థితిని మరింత క్లిష్టం చేసిన అంశం ఏమిటంటే కమిటీ సభ్యులలో కొంతమంది స్వయంగా డిఫాల్టర్లుగా ఉండటం. ఇది PACSలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ సహా ప్రస్తుత కమిటీని అనర్హులుగా ప్రకటించి వారిని పదవుల నుంచి తొలగించింది. వారి స్థానంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ K. రమేష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాయి. రైతుల కష్టార్జితం నిధులను రక్షించడంలో కమిటీ ఘోరంగా విఫలమైందని, కాకిరాల హరిప్రసాద్ నాయకత్వంలో PACS ప్రతిష్ట మసకబారిందని వారు మండిపడ్డారు. PACSలో వెలుగులోకి వచ్చిన ఈ ఆర్థిక అవకతవకలు ప్రభుత్వ వర్గాల్లోనే కాకుండా రైతులలోనూ తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. రైట్ దేవిక, అంటే ఈ తొర్రూరు PACS తో జరిగిన కొంత అవకతవకల విషయంలో అయితే ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులే కావచ్చు, అటు ప్రభుత్వం కూడా ఒక అంశం మీద అయితే ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకున్నదని చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వ హయాం లోపల ఆ ప్రాంతంలో రైతులను అభివృద్ధి పరిచే దిశగా PACS అంటే ఎన్నికలు జరిగిన నేపథ్యం లోపల కాకిరాల హరిప్రసాద్ తో పాటు కొంతమంది డైరెక్టర్లు అయితే PACS చైర్మన్ గా కాకిరాల హరిప్రసాద్, మరి కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ నేపథ్యం లోపలనే కొంత నిధులు అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కావచ్చు, లేకపోతే మిగతా ప్రభుత్వ గ్రాంట్ నుంచి వచ్చినటువంటి నిధులను కూడా రైతులకు రుణాల రూపకంగా ఇచ్చే విధంగానైతే PACS కమిటీ అయితే పనిచేస్తూ ఉంటది. ఈ నేపథ్యం లోపలనే ఏదైతే తొర్రూరు పట్టణంలో ఉన్నటువంటి PACS పరిధి లోపల సుమారుగా 89 లక్షల రూపాయలు అయితే అవకతవకలకు కమిటీ పాల్పడ్డదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రుణాలు వసూలు చేయడంలో కూడా 8 నుంచి 39 కోట్ల రూపాయలు విషయం లోపల అయితే వీళ్ళు నిర్లక్ష్యంగా వహించిల్లు అనేది కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల సీరియస్ గా వహించింది. ఈ నిధులను తీసుకోకపోవడానికి, అంటే ఈ నిధులను వాళ్ళ స్వార్థానికి సొంతానికి కాకుండా కొంతమంది డైరెక్టర్లు కూడా వాళ్ళ బంధువులకు కూడా ఈ నిధులను మళ్లించి తర్వాత వాళ్ళ ఖాతాలోకి, వాళ్ళ అకౌంట్ లోకి జమ చేసుకున్నట్టుగా కూడా ప్రాథమిక నిర్ధారణలో తేలిందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కానీ కొంతమంది అధికారులు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. ఈ నేపథ్యం లోపలనే ఆ చైర్మన్ తో పాటు కమిటీని కూడా పూర్తిగా రద్దు చేసి ఆ ప్రాంతం లోపలనే మరొక అంటే ఓ ఆఫీసర్కి అయితే స్పెషల్ ఆఫీసర్ గా ఇన్ఛార్జ్ ఇచ్చిండు రమేష్, అంటే రిజిస్టార్ కు సంబంధించిన రమేష్ ని నియమించి పూర్తిగా విచారణ జరపాలని కూడా చెప్పింది దేవిక. అయితే రమేష్, తొర్రూరు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో ఆర్థిక అవకతవకల ప్రధాన కారణాలు ఏమిటంటారు? అంటే దేవిక,
ఏదైతే పిఎస్హెచ్ అంటే చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఉన్నాడో ఆయన అంటే నేతృత్వం లోపలనే ఆయన చైర్మన్ గా ఉంటూ కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా రైతులకు సకాలంలో అంటే వివిధ పనిముట్లు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలలో కావచ్చు వాళ్ళకు అందించే విధంగానైతే ఈ కమిటీ పూర్తిగా సహకరించాలి, రైతులకు రుణాలు ఇవ్వాలి. అయితే వీళ్ళు ఆ విధంగా కాకుండా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలకు లేకుంటే వాళ్ళ పేర్లను కూడా కొంతమంది రాసుకొని కొంతమంది వాళ్ళకి ఇచ్చుకొని తర్వాత వీళ్ళ అకౌంట్ లో జమ చేసుకోవడం. దీని మీదనైతే ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని దీన్ని పూర్తిగా విచారించింది. విచారణ లోపలనే వీళ్ళు పూర్తిగా తప్పుదోవ అంటే నిధులను తప్పుదోవ పట్టించాలనే అంశం అయితే వెలుగులోకి రావడంతో పూర్తిగా ఈ కమిటీని డిజాల్వ్ చేసింది. డిజాల్వ్ చేసిన నేపథ్యం లోపలనే అయితే మరొకరిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. కమిటీ నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో నిధులను రాబట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే దీంట్లో ఉన్నటువంటి కాకిరాల హరిప్రసాద్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు దేవిక. అయితే రమేష్, ఇప్పుడు పిఏసిఎస్ లో 89 లక్షల రూపాయల బకాయిలను రికవరీ చేయకపోవడం, సో దాంతోపాటు 8.39 కోట్ల రూపాయల రుణాలు వసూలులో విఫలమవడం ఎందుకు పెద్ద సమస్యగా మారిందంటారు? అంటే దేవిక, ఇది ప్రభుత్వం అంటే వీళ్ళు అంటే ఎవరైతే రుణాలు ఇచ్చిన సందర్భం ఉందో సందర్భం లోపలనే వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి బకాయిలను అంటే రికవరీ చేసే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళ బంధువులకు వీళ్ళ తోబుట్టోలకు అదే విధంగా వీళ్ళ సన్నిహితులకు ఇందులో నుంచి నిధులను వాళ్ళ వైపు మళ్లించడం, తర్వాత వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకోవడంతో మళ్ళీ తిరిగి అడిగే పరిస్థితి ఇక్కడ డైరెక్టర్లకు కానీ చైర్మన్ గారికి కానీ లేకపోవడంతో ఈ నేపథ్యం లోపలనే రికవరీ విషయంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు దేవిక. అయితే కమిటీ సభ్యులలో కొంతమంది స్వయంగా డిఫాల్టర్లుగా ఉండటం పిఏసిఎస్ లో అవినీతిని ఎంత లోతుగా చూపిస్తుందంటారు? దేవిక, అంటే వీళ్ళు ఏదైతే డైరెక్టర్లు ఉన్నారో వీళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను నేరుగా వీళ్ళు రైతులకు వివిధ పనిముట్లు కానీ వివిధ రకాలుగా వీళ్ళు అందించే ప్రయత్నం చేయాల్సి ఉండగా వీళ్ళు ఆ విధంగా కాకుండా వీళ్ళ బంధువులకే తోబుట్లకే వీళ్ళు అందించడంతో ఆ నిధులను తిరిగి తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు దేవిక. అయితే ఇప్పుడు చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ సహా కమిటీని అనర్హులుగా ప్రకటించి పదవుల నుంచి తొలగించడం ఏ విధమైన ప్రభుత్వ చర్య అని మీరు అర్థం చేసుకుంటారు? ఇప్పటికే రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొన్న దేవిక. తొర్రూరు పట్టణం లోపల పిఎస్సి చైర్మన్ తో పాటు డైరెక్టర్లంతా కూడా ఏదైతే సహకార సంఘం ఉందో సహకార సంఘం నుంచి వెళ్ళి తీసుకున్నటువంటి నిధుల విషయం లోపల అక్కడ రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిండ్రు. ప్రభుత్వానికి కూడా వాళ్ళు విన్నవించుకున్నారు, మాకు రావాల్సినటువంటి నిధులను మేము గెలిపించినటువంటి డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళ స్వార్థానికి స్వలాభానికి వాడుకున్నటువంటి నేపథ్యం కనబడ్డది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని అక్కడ ఉన్న రైతులు కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీ నేతలు కూడా కొంతమంది ప్రభుత్వానికి నివేదిక సమర్పించిండ్రు, అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచిండ్రు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం అధికారులను నియమించి పూర్తి విచారణ జరిపింది. ఈ విచారణలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. నిధులను రాబట్టడం అంటే రుణాలు ఇచ్చిన అంశం లోపలనే నిధులను తిరిగి తీసుకునే క్రమం లోపలనే అసలు వీళ్ళు నిధులు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చిళ్ళు వాళ్ళకని చెప్పేసి అని ప్రభుత్వం అయితే ఒక చర్య చేపట్టింది. ఈ చర్య నేపథ్యం లోపలనే పూర్తిగా వాళ్ళకి తెలిసిపోయింది. అంటే ఈ అధికారులు చేసేటువంటి సర్వే లోపలనే డైరెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళ చుట్టాలకు బంధువులకు వాళ్ళకు సన్నిహితులకు ఇచ్చుకోవడం అనేది అంశం అయితే బట్టబయలైపోయింది. దీంతో వాళ్ళు నిధులను రికవరీ చేయలేకపోయారని చెప్పేసి అని కూడా అధికారులు అయితే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిండ్రు. ఈ నివేదిక ఇచ్చిన సందర్భం లోపలనే కమిటీని అయితే ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్ కి సంబంధించిన కమిటీ ఉందో డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించింది. ఏదైతే రికవరీ చేయాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ రికవరీ చేయాల్సిన నిధులు డైరెక్టర్ల నుంచి కానీ లేకుంటే చైర్మన్ నుంచి కానీ నేరుగా రికవరీ చేసే ప్రయత్నం చేయాలని కూడా స్పెషల్ ఆఫీసర్ కి అయితే పూర్తి బాధ్యతలు ఇచ్చింది. అయితే కొత్తగా నియమితులైన అసిస్టెంట్ రిజిస్టర్ కె రమేష్ పిఏసిఎస్ లో పరిస్థితులను ఎలా మార్చగలరని ఆశిస్తున్నారు మీరు? అంటే దేవిక, అంటే గతం లోపల చూసినట్టయితే వీళ్ళు అవకతవకలకు పాల్పడ్డ విషయాన్ని నేరుగా ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి అయితే వచ్చిన సందర్భం లోపల ప్రభుత్వం కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ గా నియమించబడ్డటువంటి రమేష్ కి అయితే ఒక సంబంధించినటువంటి నివేదికను ఇచ్చింది. వీళ్ళు ఎక్కడెక్కడ అవకతవకలకు అంటే పాల్పడ్డారు, ఏ విధంగా పాల్పడ్డారు, రైతులకు ఏ విధంగా వీళ్ళు పనిముట్లు ఇచ్చిందని చెప్పేసి అని ఒక ప్రొఫైల్ అయితే తయారు చేశారు. ఆ ప్రొఫైల్ విధానంగా ఏ విధంగా తయారు చేశారు, వీళ్ళు మొత్తం 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఏ విధంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేది ఆ నివేదికలో ఉంది. ఈ
ఈ ప్రకారంగా వాళ్ళు ఎవరికైతే రైతులకు ఇచ్చామని చెప్పేసి అయితే దొంగ అంటే డాక్యుమెంట్ అయితే సృష్టించిందో ఆ డాక్యుమెంట్ ని ఒకసారి ఆధారంగా తీసుకుని ఆ రైతులను పిలిపించి ఒకసారి విచారించిన నేపథ్యం లోపల అయితే వాళ్ళు వాస్తవంగా వాళ్ళు రైతులు తీసుకున్నారా లేదా అని చెప్పేసి అని విచారణ జరిపి ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే డైరెక్టర్లు దాంట్లో నేరుగా ఉన్నారని చెప్పేసి అని తెలిసిందో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని కూడా స్పెషల్ ఆఫీసర్ కు చెప్పినట్టుగానైతే సమాచారం ఉంది దేవిక. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు పిఏసిఎస్ ఆర్థిక అవకతవకలపై ఏ విధంగా స్పందించాయంటారు? దేవిక అంటే ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అంటే పరిపాలన లోపల కనుక చూస్తున్నట్లయితే పిఏసిఎస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించింది. దీంట్లో డైరెక్టర్లతో పాటు చైర్మన్లు కూడా ఎన్నుకున్నారు. వీళ్ళు రైతులకు అందించాల్సినటువంటి రుణాలను వీళ్ళు స్వాహా చేయడంతో అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి చెప్పుకునే మనకు అన్నం పెట్టే రైతుకి ఇలాంటి సున్నం పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి అని ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ అంటే అధికార పార్టీ నేతలతో పాటు కొంతమంది ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా వీళ్ళని విమర్శలకు దారి తీసింది. అయితే దాంతో పాటు ఎవరి పేర్లు అయితే వీళ్ళు పెట్టుకున్నారో అంటే దగ్గర బంధువులు కావచ్చు చుట్టాల పేర్లు ఎవరి పేర్లు అయితే పెట్టుకున్నారో పెట్టుకొని అవినీతికి పాల్పడారో వాళ్ళు కూడా బట్టబయలు కావడంతో ఉన్నటువంటి డైరెక్టర్లను కూడా ఎవరైతే ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా సీరియస్ అయినలు. మా ప్రాంతంలో మాకు సేవ చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని మేము అధికారం అప్పచెప్తే మీరు ఈ విధంగా అవినీతికి పాల్పడతారా అంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయం లోపలనే అటు అధికార పార్టీతో పాటు సంబంధిత అధికారులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడంతోనే ఈ భాగవతం అంతా వెలుగులోకి వచ్చింది దేవిక. అయితే రమేష్, ఇప్పుడు రైతుల కష్టార్జిత నిధులను రక్షించడంలో పిఏసిఎస్ ఘోరంగా విఫలమైందని ఎలా నిర్ధారించారంటారు? అసలు ఎవరు నిర్ధారించారు దేవిక? అంటే ఈ విషయాన్ని అంటే ఏదైతే పిఎస్సిఎస్ లోపల ఉన్నటువంటి డబ్బులు అంటే అవకతవకలు ఏదైతే ఉన్నాయో ఈ రైతులకు మళ్లించామని చెప్పేసి కూడా వీళ్ళు ఒక నివేదిక తయారు చేసిన నేపథ్యం లోపల అసలు ఎంతవరకు చేసిండ్రు ఏందనేది ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే వీళ్ళు పంపించిండ్రు. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం అంటే దీని మీద పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి అని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల నేపథ్యం లోపల కనుక చూస్తుందని 8 నుంచి 9 కోట్ల రూపాయలు మళ్లించినట్టుగా ఇది వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా ఇవి ఎవరికి ఇచ్చిళ్ళు, ఏ రైతులకు ఇచ్చిళ్ళు, ఏ విధంగా ఇచ్చిళ్ళు అంటే పనిముట్ల రూపకంగా ఇచ్చిలా లేకుంటే వస్తు రూపకంగా ఇచ్చిలా లేకుంటే డబ్బుల రూపకంగా ఇచ్చిలా రైతులకు ఏ విధంగా ఈ రుణాలను అందించాలి అనే విచారణ అయితే పూర్తిగా జరిపించిళ్ళు. ఈ జరిపిన నేపథ్యం లోపలనే అధికారులకైతే ఇష్టపోయే నిజాలు తెలిసినాయి. ఎవరైతే డైరెక్టర్ గా ఉన్నారో డైరెక్టర్లతో పాటు పిఎస్సిఎస్ చైర్మన్ కి సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులు సన్నిహితులు కూడా అప్పుడు ఉన్నటువంటి పార్టీలో తిరిగినటువంటి వాళ్ళకు కూడా ఈ నిధులను మళ్లించి ఆ తర్వాత కొంత ఈ డైరెక్టర్లకు కానీ ఇది చైర్మన్ కూడా డబ్బులు అందిన నివేదిక వచ్చింది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమేష్.